ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ వ్యవహారంలో కొత్త విధానాలు రాబోతూ ఉన్నాయి. అందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రేషన్ సరఫరా విధానాలపైన కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే రేషన్ సరఫరా అందిస్తూ ఉన్నారో దాని స్థానంలో ప్రస్తుతం అయితే డైరెక్ట్ బెనిఫిట్ ఉంటుందో డైరెక్ట్ బెనిఫిట్ని కూడా అందజేయడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే కీలక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విధానం ఉంటుందో ఈ రేషన్ విధానంలో అంటే రేషన్ సరఫరా విధానానికి దాని స్థానంలో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విధానాన్ని తీసుకువస్తూ ఉంది. ఇందులో భాగంగానే నగదు ఉన్నది అంటే ఇప్పుడు ఇంతకుముందు సరుకులను అందజేస్తూ ఉండేది అక్కడి ప్రభుత్వం. ఆ రేషన్ సరుకులు అవన్నీ వాటి స్థానంలో ప్రస్తుతం ఇప్పుడు డబ్బులు చెల్లించే అవకాశంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయానికి ముందు ప్రభుత్వం ఏదైతే ఐవీఆర్ఎస్ సర్వేను చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఈ సర్వే ద్వారా వచ్చినటువంటి ఫలితాల ఆధారంగానే ఈ నిర్ణయాన్ని మరి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ప్రస్తుతం అందజేస్తున్న రేషన్ సరఫరా ఉందో దాని మీద వారి అభిప్రాయాలను అడిగి నగదు బదిలీతో మెరుగైనటువంటి ప్రయోజనాలు అందుతాయా లేకపోతే దీనిపైన ఇంకే విధంగా కొనసాగవచ్చు అన్న అంశంపైన అయితే స్పష్టత పొందే ప్రయత్నాలను చేస్తూ ఉంది. ప్రజాభిప్రాయ సేకరణను మరింత సులభతరం చేయడంలో భాగంగానే రేషన్ షాపుల వద్ద ఏదైతే క్యూఆర్ కోడ్లు ఉంటాయో వాటి పోస్టర్లను ఏర్పాటు చేసి ఐవీఆర్ఎస్ సర్వేను చేపట్టే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ కోడ్లను స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలను నమోదు చేయవచ్చు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం ఈ విధానం రేషన్ కార్డుల అభిప్రాయాలను నేరుగా సేకరించి ప్రభుత్వం నిర్ణయాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని అయితే వారు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే అంటే రేషన్ సరఫరాలో అవకతవకలు ఏవైతే ఉంటున్నాయో ఈ విధానం తీసుకురావడం వల్ల ఆ అవకతవకలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో కార్డుదారులకు సౌకర్యవంతమైనటువంటి నగదు కూడా అందుతుంది. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన వస్తువులను వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇక్కడ మనం అంటే నచ్చిన విధంగా ఇస్తున్నామో ఇవ్వట్లేదో అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. నేరుగా ఏదైతే ఈ వ్యవహారం ఉంటుందో ఈ నగదు ఉంటుందో ఇదంతా కూడా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువస్తే మాత్రం ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతూ ఉన్న నిత్యావసర వస్తువుల స్థానంలో నగదు అందజేయబడుతుంది. అయితే ఈ విధానం అమలు ఇంకా ప్రజల అభిప్రాయాల మీద ఆధారపడి ఉందని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ ఏదైతే సర్వే ఉంటుందో ఆ ఐవీఆర్ఎస్ సర్వేను కూడా చేపట్టింది ప్రభుత్వం. ఇంకా ఈ సర్వే ఆధారంగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇప్పటికే రేషన్ షాపుల దగ్గర ఉన్నటువంటి ఆ షాపులకు అక్కడ క్యూఆర్ కోడ్లను అభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ల స్టిక్కర్లను అక్కడ అతికించి అక్కడ ఎవరైతే అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటారో రేషన్ తీసుకునే వాళ్ళు అక్కడ వారు దాన్ని స్కాన్ చేసి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయచ్చు ప్రభుత్వానికి. ఇది మాకు ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉండదు. ఇంకా ఫోన్ల ద్వారా ఏదైతే ఇవన్నీ కూడా అంటే ఫోన్లు చేసి ప్రజల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఐవీఆర్ఎస్ సర్వేలో. ఎందుకంటే ఈ యొక్క విధానం డైరెక్ట్ రేషన్ ఇస్తున్నాం కదా, రేషన్ ఇచ్చే స్థానంలో ఖచ్చితంగా డైరెక్ట్ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ప్రజలపైన. ఇక వాళ్ళు ఇచ్చే నిర్ణయం ఆధారంగా వాళ్ళు ఇచ్చే సమాధానం ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇంకా బలోపేతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇంకా రేషన్ నగదు బదిలీకి నిర్ణయం పెద్ద వర్గాల అందరి నుంచి కూడా తీసుకుంటుంది. ఆర్థిక ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతోనే తీసుకొస్తున్నామన్నప్పటికీ ఇది మాత్రం సాధారణ ప్రజల జీవన విధానంలో పెద్ద మార్పుకు దారితీస్తుందని చెప్పుకోవాలి. అందుకే ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం తదితర నిర్ణయాలు కూడా తీసుకోవడం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇంకా అంటే ఎవరైతే ప్రజలే కాకుండా ఈ విధానాన్ని ఆపోజిషన్ వాళ్ళు కూడా ప్రస్తుతానికైతే ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ప్రతి వస్తువు నార్మల్ రేట్లకైతే రావట్లేదు. ఖచ్చితంగా ఈ రేషన్ విధానం అంటే రేషన్ స్థానంలో ఇలా డబ్బులు ఇస్తే మాత్రం ప్రజలే నష్టపోతారో అన్న కోణంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఏవైతే అన్యాయాలు జరుగుతుందో రేషన్ విధానంలో రేషన్ డీలర్లు ఏవైతే ప్రజలకు అందజేయకుండా వాళ్ళు సరుకులను బయట అమ్ముకోవడం ఇలాంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కట్టడి చేయొచ్చు డైరెక్ట్ ఖాతాలో డబ్బులు వేయడం వల్ల అన్న కోణంలో ప్రభుత్వం తెలియజేస్తుంది. చూడాలి ముందు ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది అనేది.